హలో అందరికీ. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి హిడెన్ పవర్స్ ఇన్ యువర్ చార్ట్. మీ జాతక చక్రంలో మీకు కూడా తెలియనటువంటి సమ్ సీక్రెట్ ఆర్ హిడెన్ పవర్స్ ఏవుంటాయి, ఆ కాంబినేషన్స్ ఏంటి, అవేంటి, ఆ గ్రహాలేంటి, ఆ కాంబినేషన్ ఏంటి, ఏ ప్లేస్మెంట్లో ఉంటే మనకి కూడా తెలియనటువంటి కొన్ని నిగూఢమైనటువంటి శక్తులు ఆర్ దీవెనలు అనుకోండి, శక్తులు అనుకోండి, ఏదైనా అనుకోండి. ఒక హిడెన్ పవర్, సీక్రెట్ పవర్ అనుకోండి. సో, ఆ కాంబినేషన్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. బేసికల్లీ ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి శని ప్లస్ కేతువు. శని కేతువులు కనుక 12వ స్థానంలో కనుక ఉంటే, ఇది శని ప్లస్ కేతు. శని కేతువులు కనుక 12వ స్థానంలో ఉంటే హిడెన్ పవర్స్ ఇన్ ద సెన్స్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే దేవుడి యొక్క దీవెనలు మీ మీద ఎప్పుడూ ఉంటాయని అర్థం. మీరు ఇక నా వల్ల కాదు, ఇంక నేను పోరాడలేను, నేను అలిసిపోయాను, ఇక నా వల్ల కాదు అని పెసిమిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది కదా. పెసిమిస్టిక్ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? నిరాశావాదం. ఈ నిరాశావాదానికి గురైనప్పుడు మీకే తెలియకుండా మీలో ఉన్నటువంటి ఆ హిడెన్ ఎబిలిటీ, మీలో ఉన్నటువంటి ఆ స్కిల్ మీకు కూడా తెలీదు. మీరు అది చేయగలరు, ఒక విషయాన్ని హ్యాండిల్ చేయగలరు. బట్ అది బయటకు వస్తుంది. బేసికలీ శని కేతు ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం లాగేస్తారు. మీకు ఏ సపోర్ట్ సిస్టమ్ ఉండకుండా మొత్తం లాగేసి, మొత్తం లాస్ చేసి, ఇప్పుడు 12th హౌస్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతు, శని ఇన్ ద 12th హౌస్ ఉంటే హిడెన్ పవర్స్ ఉన్నట్టే ఒక రకంగా. ఎందుకు? ఇక్కడ కేతు అనేది చాలా మిస్టిక్ ప్లానెట్, ఆల్సో స్పిరిచువల్ ప్లానెట్. ఓకే, ఈయన ఏం చేస్తాడు అనేది ఈయనకు కూడా తెలియదు కొన్నిసార్లు. శని అంటారా చాలా రిస్ట్రిక్టివ్, చాలా నిర్బంధనతో కూడినటువంటి, అంటే మీకు ఒక 10 కావాలి అంటే నేను 5 ఇస్తా అని చెప్పే రకం ఆయన. ఇక కేతు కూడా కలిశాడు అంటే 5 రావాల్సిన చోట 2 ఇప్పిస్తాడు జనరల్గా. మీ దగ్గర నుంచి అన్నీ తీసేసుకొని మిమ్మల్ని జీరో చేసి అక్కడ మీకు చూపిస్తాడు మీరు క్యాపబిలిటీ, మీకు కూడా తెలియనటువంటి క్యాపబిలిటీ ఏముంది మీలో, మీరు ఏం చేయగలరు, మీకున్న ఎబిలిటీ ఏంటి అనేది. కాకపోతే అది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే శని చేసేదేంటి, ఆయన దువ్వి ఇవ్వడు కదా, తీసుకుపోయి డైరెక్ట్గా సముద్రంలో ఇసిరేస్తాడు. మీకు స్విమ్మింగ్ రాదు ఆఫ్కోర్స్, కానీ ఇసిరేస్తాడు. తర్వాత ఒక 2 నిమిషాలు టకటక కొట్టుకులాడిన తర్వాత మీకు అర్థమవుతుంది మెకానిజం ఎలా వర్క్ అవుతుంది. కాళ్ళు ఇలా ఇలా చేతులు ఇలా తిప్పితే పైకి తేలుతున్నాను, లేదంటే మునుగుతున్నాను అని. దెబ్బకైతే వస్తుంది. సో శనికేతుడు 12లో కూర్చున్నప్పుడు అలాగే ఉంటుంది. 12వ హౌస్ అంటే ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్ నిగూఢంగా ఉంటుంది. హిడెన్ ఫియర్స్ అన్నీ ఉంటాయి, హిడెన్ టాలెంట్స్ అన్నీ ఉంటాయి ఆ 12వ ఇంట్లో. అంటే అవి ఉన్నాయని మీకు తెలియదు, అవతల వాడికి తెలియదు. లేదంటే కొందరికి అర్థమవుతుంది, అరే బాబు నీకు ఈ క్యాపబిలిటీ ఉందిరా, నీకు అర్థం కావట్లేదు, నీకు ఈ సామర్థ్యం ఉంది అని ఎవరో ఒకళ్ళు నలుగురు గుర్తించి చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే ఉంది కావాలా మనకు కూడా అని. సో అది 12వ ఇల్లు. ఇక్కడ శని ఉన్నప్పుడు అదే చేస్తాడు. కాకపోతే ఏంటి అంటే కొట్టిచ్చినట్టు ఇస్తాడు, సింపుల్గా సాఫ్ట్గా ఇవ్వడం. కేతు కూడా ఉన్నప్పుడు అది ఇంకొంచెం ఇదిగా ఉంటుంది. బట్ అగైన్ ఇది స్క్రాచ్ నుంచి రావడం అంటారు కదా, అంటే జీరో నుంచి ఎదగడం అంటారు కదా, దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ శక్తి మీకు ఉంటుంది, అదే మీ హిడెన్ పవర్. ఇంకా మార్స్, కుజుడు 6వ స్థానంలో 12వ స్థానంలో ఉన్నా కూడా సేమ్ థింగ్. మీ శక్తి ఏంటి, మీ సామర్థ్యం ఏంటి అనేది తెలియదు. నాకు అంత ధైర్యం లేదురా బాబు అని చెప్పి కూర్చుంటారు మీరు. నేను అంత తట్టుకోలేను అని, ఆ కాంపిటీషన్లు అయ్యానే నా వల్ల కాదు అనుకుంటారు, ఎస్పెషల్లీ 12థ్లో ఉన్నప్పుడు. కానీ మీకు తెలియదు, మీరు కాంపిటీషన్లో అడుగు పెడితే మీరు ఎంత దూరం వెళ్తారు, ఎలా వెళ్తారు, ఆ డెడికేషన్ లెవెల్ ఎలా ఉంటుంది, ఆ శక్తి ఎలా వస్తాయి, ఆ స్ట్రాటజీస్ ఎలా వస్తాయి అనేది మీకు తెలియదు. బట్ వస్తుంది. కానీ అవి ఉన్నాయి, ప్రజెంట్ అయి ఉన్నాయి, కానీ ఉన్న సంగతి మీకు తెలియదు. మీరు దాన్ని గుర్తించలేరు అన్లెస్ ఎవరో ఒకళ్ళు చెప్పేంత వరకు, లేదంటే అలాంటి పరిస్థితులు ఏర్పడేంత వరకు. అవి ఏదో ఒక సిచ్యువేషను, ఈవెంటో ఏదో ఒక రకంగా ఏర్పడితే కానీ మీకు అర్థం కాదు, ఓకే నా దగ్గర ఈ క్యాపబిలిటీ ఉంది. 6థ్లో కుజుడు మీకు తెలిసిందే, కరేజియస్గా ఉంటాడు. డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్రతిరోజు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక పంచాయతీ, ఏదో ఒకటి పరుగులెత్తాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సడన్గా ఏదో ఒకటి వచ్చి పడతా ఉంటాయి, దాన్ని హ్యాండిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ మీరు మొదటి నుంచి అనుకోరు, ఓకే నాకు సడన్గా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే నేను హ్యాండిల్ చేయగలను, నేను స్ట్రాటజిక్గా దాన్ని డీల్ చేయగలను,
నేను కరేజియస్‌గా ముందుకెళ్ళగలను ధైర్యంగా అనేది మీకు తెలీదు అన్‌లెస్ అదొచ్చేంత వరకు. సో, కుజుడు 6, 12లో ఉన్నా గూడా అది మీకు తెలియనటువంటి ఒక శక్తి మీలో ఉన్నట్టు. కాతే ఆ శక్తి మీలో ఉందని తెలీదు మీకు. 6, 12లో కుజుడు ఉన్నప్పుడు. అలాగే హ్మ్. అలాగే గురువు 1, 5, 9 ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు గూడా మీకు హిడెన్ పవర్స్ ఉంటాయి. ఎస్పెషల్‌గా దైవ బలం బావుంటుంది. ఓకే. గురువు జనరల్‌గా లగ్నంలో ఉంటే మిమ్మల్ని మీరే గైడ్ చేసుకుంటారు. ఎవరో వచ్చి ఏదో చెప్పాల్సిన అవసరం గూడా లేదు. 9లో ఉంటే మీరు ఎలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక మనిషో, గురువో లేకపోతే ఎవరైనా సరే ఆఖరికి అతను మీ శత్రువైనా సరే ఆ టైంకొచ్చి కరెక్ట్‌గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషనో, మీకు కావాల్సిన సాయమో లేదంటే మీకు కావాల్సినటువంటి ఏదో ఒక లీడ్ ఏదో ఒక అట్లా లైటో లేదా ఒక దారో లేదా ఒక మాటో, ఐడియానో లేదంటే ఏదైనా సరే వచ్చి అలా లైట్ అట్లా ఏసి ఎళ్ళిపోతాడు. ఆ దారి పట్టుకొని మీరెళ్ళొచ్చు. ఆటోమేటిక్ కైండ్ ఆఫ్ ఏ గైడెన్స్ అని చెప్పొచ్చు. అది డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలది. గురువు 9లో ఉంటే అలా ఉంటది. ఒకవేళ గురువు 5లో ఉంటే, గురువు 5లో ఉన్నప్పుడు మీరు మీ థాట్సో, మీ మంత్రమో ఎవరు చెప్పకుండానే మీరు ఆ మంత్ర సాధనలో లీనమవ్వడం, మీకే మంత్రశాస్త్రం మీదో లేకపోతే ఈ విషయాల మీదో మంచి అవగాహన వచ్చి ఏదో ఒకటి ఫస్ట్ అయితే డైలీ చేయడం లేదంటే డైలీ పూజ చేయడమైనా కానివ్వండి చిన్నవి ఏదైనా. సో, ఇట్లాగా 1, 5, 9లో ఉన్నప్పుడు కూడా దైవ బలం ఉంటది మీకు ఎప్పుడు. లక్కీ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఈ దైవ బలం వల్ల మీరెప్పుడు అదే మీ హిడెన్ పవర్. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా దైవ బలం మిమ్మల్ని కాపాడుతది. అది. అండ్ కేతు 9లో ఉన్నప్పుడు. కేతు 9లో ఉన్నప్పుడు ఏంటి అంటే వీళ్ళు చాలా అన్‌యూజువల్‌గా ఉంటది వీళ్ళకొచ్చే గైడెన్స్. మోస్ట్‌లీ అది ఇంక అయిపోయింది, చేజారిపోయింది అన్న టైంలో ఏదో ఒకటొస్తది గైడెన్స్ అనేది. లేదంటే వీళ్ళకి సిక్స్త్ సెన్స్, ఇంట్యూషన్, ఇన్‌సైట్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ మైండ్ వాయిసే వాళ్ళకి చెప్తది. ఇటు వెళ్ళు. వీళ్ళకెవరి గైడెన్స్ అవసరం లేదు. వాళ్ళ లోపలే ఉంటది గైడెన్స్ ఎప్పుడు. దాదాపుగా. అంటే మిగిలిన యాస్పెక్ట్స్ దృష్టిలో ఇలాంటివి ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడట్లేదు కాబట్టి ఓన్లీ నైన్త్ కేతు వితౌట్ ఎనీ యాస్పెక్ట్స్ ఆర్ వితౌట్ ఎనీ యాస్పెక్ట్స్ ఆర్ అఫ్లిక్షన్స్ అనుకోండి కాసేపు. సో, అలా ఉన్నప్పుడు ఆ కంజంక్షన్స్ ఇట్లాంటివి ఏం లేనప్పుడు కేతువు ఒక్కడే 9లో ఉన్నప్పుడు జనరల్‌గా మాట్లాడుకుందాం. సో, అలా ఉన్నప్పుడు వీళ్ళ లోపలే వీళ్ళ మైండ్ వాయిసే వీళ్ళని ఎక్కువగా గైడ్ చేస్తది. ఎటెళ్ళాలో అదే చెప్తది. ఎవరు వీళ్ళకి దారి చూపించనక్కర్లేదు. వీళ్ళ రోడ్ మ్యాప్ అంతా కూడా వీళ్ళ మైండ్‌లోనే ఉంటది. అవసరం లేదు బేసికల్లీ. ఒకవేళ వచ్చినా వీళ్ళు తీసుకోరు. ఎందుకంటే కేతు ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళే నలుగురికి ఇచ్చేవాళ్ళు. గైడెన్స్ అనేది. తెలుసో, తెలియకో, డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ, కాన్షియస్‌లీ, అన్‌కాన్షియస్‌లీ వాటెవర్ ఇట్ మే బి బట్ వీళ్ళే నలుగురికిస్తారు. పక్కనోళ్ళొచ్చి అంటే ఓన్లీ గివింగ్ ఉంటది. టేకింగ్ ఉండదు. ఓకే. అది వాళ్ళ హిడెన్ పవర్ అది. హిడెన్ ఎబిలిటీ అనుకోవచ్చు వాళ్ళ చార్ట్‌లో. అండ్ ఇంకో కాంబినేషన్ ఏంటి రాహు అండ్ మెర్క్యూరీ. రాహు అండ్ మెర్క్యూరీ ఎస్పెషల్లీ 6 ఇంట్లో ఉంటే రాహు మీకు తెలిసిందే. ఉపచాయ హౌసెస్‌లో బా పనిచేస్తాడు. ఎస్పెషల్లీ 6లో ఉన్నా గూడా సేమ్ థింగ్. మంచి ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఉంటాయి. డైలీ టాస్క్స్ అంటే రోజు చేసే విషయాల్లో గానివ్వండి, శత్రువుల మీద విజయం విషయంలో కానివ్వండి, కెరియర్‌లో కానివ్వండి, దేంట్లో అయినా సరే. రాహు 6థ్‌లో ఉన్నప్పుడు వీళ్ళకున్న కేపబిలిటీ ఏంటంటే వీళ్ళు డైలీ ఏదో ఒకటి కొత్త పనులు చేయడమో, లేదంటే డైలీ వీళ్ళు వాళ్ళని వాళ్ళు మెరుగుపరుచుకోవడం, స్మార్ట్‌గా తయారు చేసుకోవడం, ఇవన్నీ చేస్తా ఉంటారు. మెర్క్యూరీ 6థ్‌లో ఉన్నా కూడా సేమ్ థింగ్. మెర్క్యూరీ 6థ్‌లో ఉన్నా కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చుకుంటారు. ఎవరేమనుకుంటున్నారు, ఆహ్, ఎవరి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది, లేదంటే మళ్ళీ ఇది వాళ్ళు ఆధిపత్యం తీసుకున్న భావం ఎక్కడుంది, ఆ ప్లేస్‌మెంట్ అధిపతి ఎక్కడున్నాడు, ఇట్లాంటివి కూడా ఉంటాయిలెండి. అది వేరే విషయం. ఆహ్, కాంబినేషన్ ఏం పడుతుంది, నక్షత్రం ఏం అయన్నీ వేరే విషయం. అంత లోతుకెళ్ళట్లేదు. ఊరికే హిడెన్ పవర్ ఎలాంటి కాంబినేషన్‌కి ఉంటది, ఏ భావంలో ఉన్నప్పుడు ఉంటది అనేది మాత్రం చూస్తున్నాం మనం. కాబట్టి 6థ్‌లో మెర్క్యూరీ ఉన్నప్పుడు జనరల్‌గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే తత్వం ఉంటది. గాసిప్ చేసే తత్వం ఉంటది. ఓకే. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ పనిగట్టుకొని చెప్పే తత్వం ఉంటది కొన్ని కొన్ని సార్లు. అండ్
ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయడం, సార్ట్ ఔట్ చేయడం, అనలైజ్ చేయడం, అన్నిటిని తెచ్చిపెట్టుకోవడం, అవసరం ఉన్నప్పుడు దేన్ని పడితే దాన్ని అంటే దేనికి తగ్గట్టు దాన్ని ఉపయోగించడం. ఇయన్నీ చేస్తూ ఉంటాడు. అదే హిడెన్ ఎబిలిటీ. బేసికల్లీ వీళ్ళకున్న హిడెన్ ఎబిలిటీ ఏంటంటే అదే. హిడెన్ పవర్. సో వీళ్ళ దగ్గర చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ ఇన్ఫర్మేషన్‌ని బాణాల్లాగా ఒక్కొక్కళ్ళ మీదకి ఇసిరేస్తా ఉంటాడు యుద్ధం వచ్చినప్పుడు. సో అది ఈ విషయం. ఇంకొక కాంబినేషన్ ఉంది. ఇంకోటేంటంటే జూపిటరు, కేతు కలిసి కంజంక్ట్ అయ్యి జూపిటర్ ప్లస్ కేతు కంజంక్ట్ అయ్యి 9వ ఇంట్లో కానీ లేదా 12వ ఇంట్లో కానీ ఉన్నా కూడా అగైన్ వీళ్ళకి మంచి డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మంచి సిక్స్త్ సెన్స్ ఉంటుంది. వీళ్ళు అందరికీ గైడెన్స్ ఇచ్చే స్థానంలో అయినా ఉంటారు. అంటే దారి చూచి అది ఆస్ట్రాలజర్‌గా అయినా, గురువుగా అయినా, సన్యాసిగా అయినా, ఎలాగైనా సరే. 12లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ దేన్ని ఆశించరు వాళ్ళు. అన్నిటిని వదిలేసి ఈవెన్ దో వాళ్ళకి నష్టం వచ్చినా, వాళ్ళకి రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళు చెప్పే ఇదిలో అయినా ఉంటారు. లేదంటే కైండ్ ఆఫ్ మెడిటేటివ్ మైండ్ సెట్ ఎస్పెషల్‌గా ఐసోలేటెడ్ అయిపోయి 12లో ఉన్నప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉండి మెడిటేషన్ ధ్యానం చేసుకోవడం, లేదంటే ఈ శాస్త్ర పరిజ్ఞానం అంతా తెలుసుకోవడం, విజ్ఞానాన్ని తెలుసుకోవడం, కొద్దిగా డీప్ లెర్నింగ్. ఓకే. అండర్ ద సీ వెళ్ళిపోయి చేయడం అనేది చేస్తా ఉంటారు. డెఫినెట్‌లీ ఇది మోక్షాన్ని ప్రసాదిచ్చేదనే చెప్పొచ్చు. ఒకవేళ ఈ కాంబినేషన్ గనక 12లో పడితే. ఈ కాంబినేషన్ గురు ప్లస్ కేతు 12లో పడ్డవాళ్ళు నాకొకళ్ళు తెలుసు. అండ్ ఐ రియల్లీ అడోర్ హిమ్. హి ఈస్ ఎ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. అది విషయం. సో యాహ్! ఇది హిడెన్ ఎబిలిటీస్ ఆర్ హిడెన్ పవర్స్ ఏవైతే ఉంటాయో, ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం స్పెషల్ అనే జెప్పాలి. వీళ్ళకి కొద్దిగా హిడెన్ పవర్స్, డివైన్ బ్లెస్సింగ్స్ వీళ్ళకంటూ ఒక కోపింగ్ మెకానిజం అంటే భరించే శక్తి ప్లస్ హ్మ్, దీన్నేమంటారు చార్జ్ తీసుకునే తత్వం. అంటే యాక్షన్ తీసుకునే తత్వము, ఆ భరించే గుణము, వాటిని హ్యాండిల్ చేసే తత్వము అందరిలో ఉండదు. కొంచెం ప్రత్యేకంగా ఉంటది. వాళ్ళ పరిస్థితులు, చుట్టూ జరిగే విషయాలు కూడా కొంచెం ప్రత్యేకంగానే ఉంటాయి. సో, అది విషయం. ఇవి హిడెన్ ఎబిలిటీసు. ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే మన చార్ట్స్‌లో ఉన్నట్టే. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ విషయం మీకు పనికొచ్చేదే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.